అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసవి నరసింహంలో మనం ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1222వ కార్యక్రమం. గత 23 సంవత్సరాలుగా ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కరోనా టైంలో కూడా ఒక్క వారం కూడా బ్రేక్ లేకుండా చేసుకుంటూ వచ్చాము. ఈ మెయిన్గా ఏంటంటే అందరికీ ఆరోగ్య అవగాహన కావాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం కదా. మనం ప్రతి ఒక్కరికి ఆరోగ్య అవగాహన ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అదేవిధంగా రకరకాలైన టాపిక్స్ మీద ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ బహిష్టు ముందు బాధలు. ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మౌనిక గారు, ఆమె ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు, పిఎంఎస్ అంటారు అన్నమాట. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే బహిష్టు ముందు స్త్రీలలో, ముఖ్యంగా స్త్రీలలో రకరకాల బాధలు వస్తాయి. కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి వస్తాయి. ఆ బాధ శారీరక బాధలు, మానసిక బాధలు వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎటువంటి బాధలు ఉంటాయి, అది వాటికి నివృత్తి ఉందా లేదా, ఉంటే ఏమిటి, ఈ విషయాలను కూడా ఇప్పుడు డాక్టర్ మౌనిక్ గారు మనకు తెలియజేస్తారు. మరి మీరు ఎందుకంటే సమాజంలో 50% లేడీసే. ఆ లేడీస్ చాలామంది వీటితో బాధపడుతుంటారు. వాళ్ళకి అవగాహన కావాలి. అలాగే భర్తలు కూడా తెలుసుంటారు. ఎందుకంటే మెన్సెస్ అయిన 15 రోజుల నుంచి లేడీస్ యొక్క శారీరక బాధలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలి భర్తలు, ఎందుకు ఏంటి అనేది. ఇవన్నీ అందరికీ తెలుసున్నది. కేవలం ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళకు కూడా వీటి గురించి అవగాహన కావాలి అని చెప్పి ఇప్పుడు డాక్టర్ మౌనిక్ గారు, ఆమె ప్రముఖ గైనకాలజిస్టు, ఆమె ఇప్పుడు మనకి ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని దీని తెలుగులో బహిష్టు ముందు బాధలు అని చెప్పి మాట్లాడతారు. నౌ ఓవర్ టు డాక్టర్ ఎన్ మౌనిక గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా గొప్ప విషయం. 1222 ఎపిసోడ్ ఇది నిర్విఘ్నంగా అసలు ఒక్క వీక్ కూడా బ్రేక్ తీసుకోకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. అండ్ ఇందులో నన్ను పార్ట్ చేయటం, ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు కూడా నేను మాట్లాడటం జరిగింది. దీనిలో నేను ఒక భాగంగా ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది కేవలం ఆడవాళ్ళకనే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. బికాజ్ ఇలాంటి ఒక సమస్య, ఇది చాలా కామన్గా ఉండే సమస్య. ఇంట్లో చాలామంది లేడీస్కి కామన్గా నెలసరి ముందు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల ఒట్టి వాళ్ళే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ముఖ్యంగా భర్తలు ఇబ్బంది పడతారు, ఇంట్లో ఉన్న పిల్లలు ఇబ్బంది పడతారు. సో అందరికీ ఇది తెలియాల్సిన విషయం. బికాస్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో సుమారు 50% మంది ఆడవాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంట్లో జరిగే విషయమే కాబట్టి అందరూ తెలుసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈరోజు మన ఈ సెషన్లో ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, పిఎంఎస్ అంటాము. అంటే బహిష్టు ముందు వచ్చే అన్ని ఇబ్బందుల్ని కలిపి ఇది ఒక పేరు అనమాట. ప్రీమెన్స్ట్రువల్, నెలసరికి ముందు వచ్చే ఇబ్బందులు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలి, అండ్ ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేవన్నీ ఈరోజు నేర్చుకుందాం మనం. సో అసలు అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ కండిషన్. ఇందులో ఫిజికల్ అంటే శారీరకమైన మార్పులు, బిహేవియరల్, సైకలాజికల్, మానసికమైన మార్పులు, దానివల్ల మనం చేసే చర్యలు, ఇవన్నీ కలిపి డిస్ట్రెస్సింగ్గా ఉండే కొన్ని చర్యలు అన్నిటినీ కలిపి పిఎంఎస్ అంటాము. ఇందులో పిఎంఎస్ అని ఎప్పుడు అనాలి అంటే, వేరే శరీరంలో వేరే ఇతరత్ర సమస్యలు ఏమీ లేకుండా ఓన్లీ ఇది ఒక్కటే ఉన్నప్పుడు, అండ్ ప్రతి నెల రెగ్యులర్గా అదే టైంకి, అంటే నెలసరి వచ్చే ముందు కానీ నెలసరి అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత కానీ ప్రతి నెల అదే టైంలో మొదలయ్యి అండ్ నెలసరి మొదలవ్వంగానే సమస్యలు తగ్గిపోయేలా ఉంటే మాత్రమే పిఎంఎస్ అని అనగలం. సమస్యలు నెలసరి ఉన్నా లేకపోయినా, నెలసరితో సంబంధం లేకుండా ఉన్న సమస్యలను ఎప్పుడు పిఎంఎస్లోకి తీసుకోవడం జరగదు. సో సుమారుగా ఎంతమంది ప్రాబ్లంతో సఫర్ అవుతారు అంటే, మినిమల్ మైల్డ్ సిమ్టమ్స్, ఒకటి అర లేదా కొంచెం ఇబ్బందులతో ఆల్మోస్ట్ 80%, అంటే 80% మంది ఆడవాళ్ళలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఈ ప్రీమెన్స్ట్రువల్ టైంలో. అది కాకుండా బాగా సివియర్ అని ఎప్పుడు అంటామంటే, వాళ్ళు వేరే ఏ పని చేసుకోలేకపోవటం, రోజువారీ పనులు కానీ బయటికి వెళ్ళి చేసే పనులు కానీ అవేమీ చేసుకోలేనంత సివియర్గా ఉండేది మటుకు 100లో 5 వస్తుంది. సో ఎట్లా దాన్ని అంటే
బేస్డ్ ఆన్ మన జీవితం అనేది లైఫ్ విల్ బి 3 టైప్స్. పర్సనల్ లైఫ్ ఉంటుంది, సోషల్ లైఫ్ అంటే అందరితో కలిసి చేసే పనులు ఉంటాయి, ప్రొఫెషనల్ మన రోజువారీ పని ఉంటుంది. ఈ మూడిట్లో ఏది ఎఫెక్ట్ అయినా సరే, సో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ పిఎంఎస్ 3 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. మైల్డ్, మోడరేట్, సివియర్. రోజువారీ వాడుక భాషే. మైల్డ్ అని ఎప్పుడు అంటామంటే సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఈ లైఫ్ సోషల్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఇంటర్ఫియర్ చేయవు, ఇబ్బంది పెట్టవు. సిమ్టమ్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి కానీ వీటికి ఏ ఇబ్బంది కలగకుండా ఉన్నదాన్ని మైల్డ్ అనుకుంటాము. మోడరేట్ అని ఎప్పుడు అంటామంటే ఇంటర్ఫియర్ అవుతుంది, ఇబ్బంది పెడుతుంది, ఆ రోజు పనికి వెళ్ళలేకపోవటం కానీ యూ విల్ బీ ఏబుల్ టు ఫంక్షన్ అండ్ ఇంటరాక్ట్. మనుషులతో మాట్లాడగలుగుతాము. కొన్ని పనులు రోజు చేసినంత పని చేయకపోయినా కొంచెం తగ్గించుకుని, కొంచెం శ్రమ తగ్గించుకుని పని చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, అందరితో తిరగగలుగుతారు. దాన్ని మోడరేట్ అంటాం. సివియర్ అని ఎప్పుడు అంటామంటే అసలు ఏ పని చేయలేకపోవటం. ఇప్పుడు మంచం మీద నుంచి దిగలేకపోవటం, అది మానసిక ఇబ్బంది వల్ల ఉండొచ్చు, శరీరంలో ఏమన్నా వచ్చే మార్పుల వల్ల అవ్వచ్చు, ఏదైనా సరే. అసలు మంచం మీద నుంచి దిగలేకపోవటం, వర్కింగ్ ఉమెన్ అయితే రోజు పనికి వెళ్ళలేకపోవటం, పని చేయలేకపోవటం, అందరితో ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోవటం, అలా ఉన్నప్పుడు సివియర్ అంటారు. ఇప్పుడు కొత్తగా పిఎంఎస్ కాకుండా పిఎండిడి అని కొత్తగా ఇంకో టర్మ్ తీశారు. అదేంటంటే ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్. అంటే ఇప్పుడు శారీరక సమస్యలు కాకుండా ఈ బహిష్టు ముందు వచ్చే మానసికమైన సమస్యలు ఏదైతే ఉంటాయో బాగా సివియర్గా ఉన్నప్పుడు వాటిని పిఎండిడి కింద తీసుకుని, అది ఒక మానసికమైన సమస్య వేర్ ద పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ. అంటే కోర్ట్ ఆఫ్ లాలో కూడా, కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో కూడా ఓకే ఇది ఒక మానసిక సమస్య, మానసిక రుగ్మత వల్ల ఇలా జరిగింది అని ప్రూఫ్స్తో సబ్మిట్ చేయగలిగే అంత సివియారిటీ అనమాట పిఎండిడి అని కొత్తగా. పిఎంఎస్ అంటే మిగిలిన అన్నీ కలిపి మైల్డ్, మోడరేట్, సివియర్ అన్నీ కలిపి పిఎంఎస్లోకి వస్తాయి. అసలు ఎందుకు వస్తాయి ఇట్లాంటి సమస్యలు అంటే ఇప్పుడు జనరల్గా మనం తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్, ఒక మందు వేసుకున్నాం అనుకోండి, ఆ మందుకు నాకే ఇబ్బంది ఉండదు, ఇంకొకరికి ఒకలాంటి ఇబ్బంది వస్తుంది, కళ్ళు తిరగటం కానీ వాంతి వచ్చినట్టు ఉండటం కానీ అట్లా. అంటే ఏంటంటే ఒక మందుకి ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. సో సేమ్ అదే విధంగా మన బాడీలో ఉండే హార్మోన్సే నెలసరి ప్రకారం నెలసరి ఈ టైంలో ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. యూజువల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఆ హార్మోన్స్కి ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. సో నార్మల్గా ఏ ఇబ్బంది లేకుండా రియాక్ట్ అయ్యే వాళ్ళకి అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు, కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి మైల్డ్, మోడరేట్. సో అలా ఫస్ట్ది అదే అనమాట. ఓవేరియన్ హార్మోన్స్, ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్ ఎయిదర్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఆ హార్మోన్స్ వల్ల వచ్చే మార్పులు అవ్వచ్చు. తర్వాత సిఎన్ఎస్ అంటే బ్రెయిన్ మీద యాక్ట్ చేసే హార్మోన్స్, సెరటోనిన్ అంటాము, డోపమిన్ అంటాము, వాటన్నిటి వల్ల కూడా ఇప్పుడు నెలసరి ప్రకారం ఆ హార్మోన్స్ అన్నిటికీ లెవెల్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి నెలసరి ప్రకారం. సో ఆ హార్మోన్స్ పెరిగినప్పుడు కానీ తగ్గటం వల్ల కానీ దానిలో వచ్చే రియాక్షన్స్ వల్ల వచ్చే మార్పులు ఇవన్నీ. సో మనం కంట్రోల్ చేయగలిగింది ఏంటంటే హార్మోన్స్ వల్ల వచ్చేది. అది కాకుండా జెనెటిక్ ఉంటుంది, జన్యుపరమైన డిఫరెన్సెస్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు హెరిడిటరీ లాగా కూడా నడవచ్చు. ఇంట్లో మదర్కి సేమ్ అలా ఇష్యూస్ ఉంటే కూతురికి కూడా అట్లా వచ్చే ఇష్యూస్ ఉండొచ్చు. సో అట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల రావచ్చు. లేదు అంటే సోషల్ ఎక్స్పెక్టేషన్స్. ఇది ఎట్లా అంటే మనం చిన్నప్పటి నుంచి మైండ్ ట్యూన్ అయిపోయి ఉంటాం. ఎట్లా నెలసరి వచ్చిందంటే ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలని చిన్నప్పటి నుంచి అందరూ చెప్పేది ట్యూన్ అయిపోయి ఉండటం వల్ల కూడా ఇప్పుడు అంటే నెలసరి వస్తే నేను ఈ పని చేయకూడదు, నేను ఇది చేయకూడదు, ఇది చేయలేను, ఇది చేయలేని పని, అట్లా మానసికంగా ట్యూన్ అయిపోయినా సరే ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో మనం మార్చుకోలేనిది ఏంటి అంటే జెనెటిక్స్, అవి మార్చలేము. సో మనం రియాక్షన్స్ తీసుకురాగలిగింది ఏంటంటే ఈ సోషల్ ఎక్స్పెక్టేషన్స్. సో దీనివల్ల ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వటం, బిహేవియరల్ థెరపీ అట్లాంటి అప్పుడు ఇలాంటి మార్పులు తీసుకురావడానికి అవుతుంది. అండ్ ఈ హార్మోన్స్ని ఏం చేయొచ్చు, ఏం చేయగలం అనేది మాట్లాడుకుందాం. సో రిస్క్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఇవన్నీ కారణాలుగా మాట్లాడుకుంటే కొంతమందిలో ఇవే కారణాలున్నా కొంతమందిలో తక్కువ సివియారిటీ ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ సివియారిటీ ఉంటుంది. ఎందుకు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవి కాకుండా బయట నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ వీటిని ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ ఇలా డివైడ్ చేసుకోవచ్చు. పర్సనల్ ఫ్యాక్టర్స్, వయసు పెరుగుతున్న కొద్దీ ఇలాంటి సమస్యలు కొంచెం పెరిగేలా ఉంటుంది. సో మ్యాక్సిమం సమస్యలు ఎప్పుడు ఉంటాయంటే లేట్ 30s, 35 to 40 మధ్యలో, 30 to 35 మధ్యలో, ఈ టైంలో ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఓవర్ వెయిట్ పెరిగిన ప్రతిసారి ఒంట్లో ఉన్న ఫ్యాట్ వల్ల హార్మోన్స్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి.
సో ఈస్ట్రోజన్ పెరగటం కానీ, ప్రొజెస్ట్రాన్ తగ్గటం కానీ, అట్లాంటివన్నీ బరువు వల్ల వచ్చే సమస్యల వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జీన్స్, ఫ్యామిలీ, ఇంట్లో ఒకరికి ఉంటే మళ్ళీ తల్లికి ఉంటే కూతురికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అక్కలకి అట్లా పెద్దమ్మలకి పిన్నులకి ఉంటే ఇలాంటి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ సైకలాజికల్ అంటే మానసికమైన ఇబ్బందులు, ఆల్రెడీ మానసికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళల్లో ఇట్లాంటి చిన్న చిన్న ట్రిగర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇబ్బంది లేని వాళ్ళకి కొంచెం చిన్న చితగా మార్పులు వచ్చినా పెద్ద తెలియదు. అంటే ఎట్లాంటి ఇబ్బందులు, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ, కంగారు పడడం, ఇరిటబిలిటీ, హిస్టరీ ఆఫ్ ఆల్రెడీ ఇంతకుముందు డిప్రెషన్ ఎపిసోడ్స్ ఉంటే వాళ్ళల్లో ఇట్లాంటివి ఎక్కువగా మేనిఫెస్ట్ అవుతాయి, ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ ఎడిక్షన్స్, అండ్ అన్నిటితో ఉండే సమస్య ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, అండ్ కొన్నిసార్లు ఎక్కువ బాగా ఆ టైంలో ఎక్కువ కాఫీ తాగినా సరే సిమ్టమ్స్ ఎక్కువైనట్టు అనిపించవచ్చు. డ్రగ్ అబ్యూస్ కానీ, వీటన్నిటిలో మానసికమైన సమస్యలు యాడ్ అవుతాయి. అది కాకుండా హార్మోన్స్ కూడా ఎక్కువ పనిచేస్తాయి అన్నమాట బ్రెయిన్ మీద, అందుకని కూడా ఇట్లాంటి సమస్యలు రావచ్చు. అండ్ డైట్ ఫ్యాక్టర్స్, హెల్దీ డైట్ తీసుకోకపోతుంటే, ఇప్పుడు ఓవర్ వెయిట్ ఎట్లా అయితే కారణం అని చెప్పుకున్నాం అనుకో, డైట్ నుంచి ఓవర్ వెయిట్ వస్తుంది, మళ్ళీ ఓవర్ వెయిట్ నుంచి ఇది వస్తుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట సైకిల్ లాగా. అది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, అవి డైట్లో తక్కువైనా సరే ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఏంటి అసలు పిఎంఎస్ అంటే, ఇప్పుడు ఎలా రావచ్చు ఎందుకని చెప్పుకున్నాం. అసలు పిఎంఎస్ అంటే ఏంటి, దానిలో ఏమేం జరుగుతాయి? సో 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ఫిజికల్, సైకలాజికల్ అండ్ బిహేవియరల్. 3 రకాలు. ఫిజికల్ అంటే శారీరకంగా వచ్చే మార్పులు ఏంటంటే ఫెటీగ్, త్వరగా అలసిపోవటం, ఊరికినే చిన్న చిన్న పనులు చేస్తే కూడా అలసిపోతారు. నిన్నటి వరకు అంత పని చేసినా ఇబ్బంది లేని వాళ్ళు ఈరోజు కొంచెం పని చేసినా సరే అలసిపోయినట్టు ఉంటుంది. హెడేక్స్, తలనొప్పులు, రొమ్ము టెండర్నెస్, నొప్పి కానీ, ఎక్కువ బరువుగా ఉన్నట్టు అనిపించడం కానీ, బ్లోటింగ్ అంటే ఉబ్బరం, పొట్టుబ్బరం లాగా ఉండటం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం లేదా ఎక్కువసార్లు మోషన్ అవ్వటం, పెల్విక్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి, కండరాల నొప్పులు, అండ్ ఆకలి వేయకపోవటం, లేదు అంటే ఎక్కువ ఆకలి వేయటం, 2 జరుగుతాయి. మైల్డ్ సిమ్టమ్స్లో ఉన్నప్పుడేమో ఎక్కువ ఆకలేస్తారు. ఇప్పుడు అన్నిట్లో సినిమాల్లో టీవీల్లో చూపించినట్టు పీరియడ్స్ వచ్చినాయి అంటే చాక్లెట్స్ తినాలనిపించటం, స్వీట్స్ తినాలనిపించటం, ఎక్సెట్రా అంతే. సో ఆకల్లో జరిగే మార్పులు అన్నీ అదే, ఇదర్ పెరగచ్చు లేదా అసలు ఏమి తినాలి అని అనిపించకపోవటం, ఇవన్నీ కూడా శారీరకంగా కనిపించే మార్పులు. సైకలాజికల్ అంటే మానసికంగా బయటికి కనిపించవు కానీ మానసికంగా అనిపించే వచ్చే మార్పులు ఏంటి అంటే ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ అంటే చికాక్గా ఉండటం, ఇసుక్కోవటం అందరినీ, మూడ్ స్వింగ్స్, కొంతసేపు బాగుంటుంది, కొంతసేపు వెంటనే చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంతసేపు అసలు నాకు ఎందుకు నా లైఫ్ ఇట్లా ఉంది, నాకు అసలు నేను ఇట్లా ఎందుకున్నాను అనిపిస్తూ ఉంటుంది, కొంతసేపు మళ్ళీ బాగుంటుంది, ఇది నేను అసలు ఇంకా భరించలేకపోతున్నాను అన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ మానసికంగా లోపల అనిపించేవి, బయటకు అనిపించవు. అండ్ బిహేవియరల్, ఇప్పుడు ఈ శారీరకంగా మానసికంగా ఈ 2 వచ్చే మార్పుల వల్ల బయటకి మనం ఏం చూపిస్తున్నాం అనేది బిహేవియర్. సో అగ్రెషన్ అంటే అరవటం, కోప్పడడం, చిరాకు పడ్డం, ఇంట్లో పిల్లలు ఉంటే గబుక్కుని పిల్లలు ఏం చేయకపోయినా పిల్లల్ని కొట్టడం అట్లాంటి. అండ్ ఆల్సో పక్కన వాళ్ళు మాట్లాడేది సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, వాళ్ళు ఒకలా మాట్లాడుతుంటే మనకి ఇంకోలా అర్థమవుతూ ఉంటుంది. అదే సినిమాల్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఇప్పుడు వచ్చే జోక్స్ అన్నీ అవే. ఆడవాళ్ళు ఒకటి చెప్తుంటే వైఫ్ మీద హస్బెండ్స్ చెప్పే జోక్స్ అన్నీ ఇవే. మానసికంగా శారీరకంగా వచ్చిన మార్పుల వల్ల బయటకు కనిపించే బిహేవియర్ అగ్రెషన్ అంటే ఎక్కువ త్వరగా రియాక్ట్ అవ్వటం, కోప్పడడం, చిరాకు పడడం, అరవటం, మర్చిపోవటం, పొద్దున్న జరిగింది మధ్యాహ్నానికి సాయంత్రానికి పెద్ద బికాస్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి మర్చిపోవటం. సో ఇప్పుడు ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఓకే, ఈ అమ్మాయికి పిఎంఎస్ ఉంది, ఈ అమ్మాయికి పిఎంఎస్ లేదు అని ఎట్లా డిసైడ్ చేస్తాం? హౌ డు యూ డిసైడ్ ఆర్ హౌ డు యూ డయాగ్నోస్? ఎలా తెలుస్తుంది ఈ పేషెంట్కి మనం మందులు ఇవ్వాలి, ఈ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే డైలీ రికార్డ్ ఆఫ్ సివియారిటీ ప్రాబ్లమ్స్, డిఆర్ఎస్పి అని ఒక చార్ట్ ఉంటుంది. సేమ్ ఇట్లానే మన మంత్లీ మూడ్ ట్రాకర్, మంత్లీ మూడ్స్ ఎలా ఇప్పుడు ఈరోజు ఒక పేపర్ ఇస్తాము, ఫీమేల్కి ఒక పేపర్ ఇచ్చి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈరోజు మీ మూడ్ ఎలా ఉంది, ఈరోజు మీ ఇబ్బందులు ఎలా ఉన్నాయి, శారీరకంగా వచ్చే మార్పులు కానీ మానసికంగా వచ్చే మార్పులు కానీ వాళ్ళు రోజు నోట్ చేయాలి.
ఈ ఇబ్బంది ఇట్లా ఉంది, ఈ ఇబ్బంది ఇట్లా ఉంది, ఈ రోజు ఇంత సివియర్గా ఉంది, ఈ రోజు ఇంత సివియర్గా ఉంది. అట్లా అట్లీస్ట్ మినిమం 2 months కంటిన్యూస్గా మనకి ప్రీ మెన్స్ట్రల్ అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు నెలసరికి ముందు సమస్యలు పెరిగి నెలసరి మొదలవ్వంగానే సమస్యలు తగ్గుతున్నాయి. అవి ఎంత సివియారిటీలో ఉన్నాయో చూసి మినిమం 2 months ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి అంటే అప్పుడు ఆ ఫీమేల్స్ని పిఎంఎస్ కిందకి తీసుకోవచ్చు, పిఎంఎస్ కేటగిరీ కిందకి తీసుకుని. అండ్ బేస్డ్ ఆన్ దట్ సివియారిటీనే ఇప్పుడు వాళ్ళు మార్చేసిన దానిలో ఎంత సివియారిటీ ఉందో ఆ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలి, అసలు ఎవరు ఇవ్వచ్చు ట్రీట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ డాక్టర్, ఒక డాక్టర్ గైనకాలజిస్ట్ ఒక్కళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే కాదు. ఈ టీంలో మల్టీ డిసిప్లినరీ టీంలో గైనకాలజిస్ట్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు, డైటీషియన్ ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు. సివియారిటీని తగ్గించడానికి కౌన్సిలింగ్, రోజు బిహేవియరల్ థెరపీ కానీ కౌన్సిలింగ్, ఇప్పుడు ఇందాక మనం ఎట్లా అయితే అనుకున్నామో మానసిక సమస్యలో డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అవన్నీ కౌన్సిలింగ్తో తగ్గుతాయి. ప్లస్ హార్మోన్స్, సిఎన్ఎస్ హార్మోన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు సైకియాట్రిస్ట్ ట్రీట్ చేస్తారు, ఓవేరియన్ హార్మోన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు గైనకాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. అండ్ ఓవరాల్ అసలు సిమ్టమ్స్ సివియారిటీ పెరగకుండా లేదా ఉన్న సిమ్టమ్స్ కూడా కొంచెం తగ్గడానికి వైటమిన్స్ మినరల్స్ లోపాలు ఏవైతే ఉన్నాయో అనుకున్నామో అవి డైటీషియన్స్ కరెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళందరూ కలిసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎలా, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా అంటే ఇట్ ఈస్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ, రెండు చేయాలి. ట్రెడిషనల్ అంటే ఏంటి అంటే మన పాతకాలం పద్ధతులు, ఇది అనేది ఒక రీసెర్చ్, ఇదేది ట్రెడిషనల్ కానీ కాంప్లిమెంటరీ కానీ ఎవిడెన్స్ బేస్డ్ కాదు. ఎవిడెన్స్ బేస్డ్ అని ఎప్పుడు అంటామంటే ఇప్పుడు మనం అల్లోపతిలో వాడే ప్రతి మందులు ఎవిడెన్స్ బేస్డ్, వాటి మీద రీసెర్చ్ చేసి ఎంతమందికి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, ఎంతమందికి ఏంటని ఎవిడెన్స్ చూపిస్తారు. ఓకే ఇంతమందిలో ఇంత ఎవిడెన్స్ ఉంది, ఇంత ఎవిడెన్స్ ఉంది, దాన్ని బట్టి మనం మందులు వాడతాం. ఈ పిఎంఎస్లో వాడే మందులు ఏంటంటే ఏది కూడా ఎవిడెన్స్ బేస్డ్ కాదు, అన్నిట్లో ఓకే ఇది జరగచ్చు, ఇది ఉపయోగపడచ్చు అన్నట్టే ఉంటాయి. సో ట్రెడిషనల్ అంటే మనం పాతకాలం ఇంట్లో వాడే పద్ధతులు. ఆల్రెడీ ఇప్పుడు పని ఎక్కువ ఉందనుకో, ఆల్రెడీ స్ట్రెస్గా ఉంటుంది, మానసికంగా ఉంటుంది. సో అందుకని ఆ 3 రోజులు పని చేయొద్దని కానీ రెస్ట్ తీసుకోవాలని కానీ వాట్ ఎవర్ అట్లాంటివి. ప్లస్ పసుపు నీళ్లు తాగటం, ఎక్కువ అల్లం వెల్లుల్లిపాయ తగ్గించి తినటం, ఇట్లాంటివన్నీ ఇంట్లో చేసే ట్రెడిషనల్ పద్ధతులు అనమాట. ట్రెడిషనల్తో పాటు కాంప్లిమెంటరీ కూడా తీసుకుంటాం. కాంప్లిమెంటరీ అంటే ఏంటి అంటే వైటమిన్ సప్లిమెంట్స్. ఇట్స్ నాట్ ఇప్పుడు ఏంటో కాజ్, ఆ కాజ్ని ట్రీట్ చేయటం కాకుండా కొన్ని వస్తువులు హెల్ప్ చేస్తాయి అని అనుకుని మనం చేసేవి. లైక్ ఇప్పుడు యాగ్నస్ క్యాస్టస్ కానీ, యాగ్నస్ క్యాస్టస్ అంటే అదొక చెట్టు యొక్క వేరు, అట్లా చిన్నవి మెగ్నీషియం సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్. ఇప్పుడు ట్రెడిషనల్ అంటే కేవలం ఇంట్లో చూసుకునేవి, ఇంట్లో చేసుకునేవి, వాటికి ఎక్స్ట్రా ఇవి సప్లిమెంట్స్ లాగా చేసిన వాటిని కాంప్లిమెంటరీ అంటాము. సో అలాంటి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇప్పుడు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ పిఎంఎస్తో. ప్లస్ ఇప్పుడు సైకలాజికల్గా మనం ఇబ్బంది పడినప్పుడు వాడాల్సిన ట్యాబ్లెట్స్ ఫ్లూఆక్సిటిన్ కానీ, ఇప్పుడు ఇందాక సిఎన్ఎస్లో ఏవేవైతే హార్మోన్స్ సెరటోనిన్ అవన్నీ చెప్పుకున్నామో వాటిని మాడిఫై చేయడానికి కానీ అవన్నీ. సో ఈ స్లైడ్ పెద్ద కనిపిస్తూ ఉండకపోవచ్చు, బట్ ఇదేంటంటే మైల్డ్ ఉంటే ఏం చేయాలి, మోడరేట్ ఉంటే ఏం చేయాలి అనేది. ఫస్ట్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కాంప్లిమెంటరీ అండ్ ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, ఎవ్రీడే ఎక్సర్సైజ్, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, ఫీల్ గుడ్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ మన మిగిలిన హార్మోన్స్ అన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తాయి, ఎయిదర్ పెంచడం కానీ తగ్గించడం కానీ. సో డైలీ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ మోడిఫికేషన్, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం. అండ్ ఆల్సో కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు ఎక్కువ హ్యాపీ హార్మోన్స్ అంటారు, అవి రిలీజ్ అవుతాయి, మళ్ళీ అవి అవ్వగానే మళ్ళీ డిప్రెషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఫుడ్ మోడిఫికేషన్ కానీ, డైట్లో ఏమి ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి, ప్రోటీన్ కంటెంట్ పెంచాలి, ఇవన్నీ. దట్ ఈస్ వై డైటీషియన్ కూడా హెల్ప్ తీసుకుని ట్రీట్మెంట్లో డైటీషియన్ కూడా ఉండేది అందుకే. ప్లస్ ఎక్స్ట్రా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినటం, బలం ఇచ్చే ఆహారం ఎక్కువ తీసుకోవటం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ అవి కానీ, దానిలో ఉండే ఐరన్ మినరల్స్ ఆల్సో విల్ హెల్ప్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో తర్వాత అది కాకుండా కాంప్లిమెంటరీ థెరపీస్ మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు మానసికంగా పడే ఇబ్బందులు ఎట్లా అంటే మామూలు స్ట్రెస్ యాంగ్జైటీలో కౌన్సిలింగ్ ఎట్లా చేస్తాము, ప్లస్ దానిలోనే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు, అంటే కౌన్సిలింగ్ చేసి ట్రైన్ చేయటం, మన బ్రెయిన్ని ట్రైన్ చేయటం. సో ఇది యాక్చువల్గా ఇట్ హ్యాస్ షోన్
మెడిసిన్స్ ఎంతైతే ఎఫెక్ట్ చూపిస్తుందో సిబిటి కూడా, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కూడా ఆల్మోస్ట్ అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది అని ఇట్ ఈస్ ప్రూవెన్ ఇన్ స్టడీస్. సో అపార్ట్ ఫ్రమ్ రెండు కలిపి వాడితే, అంటే ప్రతి ట్రీట్మెంట్ కూడా ఏది పిఎంఎస్ అనేది ఇట్లా సమస్యలు ఏది గ్యాస్ వచ్చింది అంటే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇది వచ్చిందంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అన్నట్టుగా ఉండదు. పిఎంఎస్ కస్టమైజ్డ్ అప్రోచ్ ఉంటుంది, ప్రతి పేషెంట్కి మారిపోతుంది. ఇప్పుడు ఎవరికి గ్యాస్ వచ్చినా ఫస్ట్ గ్యాస్ ట్యాబ్లెట్ వేస్తాం. పిఎంఎస్లో అట్లా కాదు, కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అంటాం. పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ మారిపోతుంది, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క లాంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో సిబిటి దాన్ని బట్టి చూసుకుని, అండ్ కొన్ని డ్రగ్స్ ఎస్ఎస్ఆర్ఐస్ కానీ ఎస్ఎన్ఆర్ఐస్, అంటే ఎస్ఎస్ఆర్ఐ అంటే సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్, నథింగ్ బట్ సెరటోనిన్ అనే హార్మోన్ ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఆ హార్మోన్స్ని మాడిఫై చేసాయి అనమాట. సో పిఎంఎస్లో మనం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే మానసికంగా వచ్చే ఇబ్బందులకి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఎస్ఎస్ఆర్ఐ ఇస్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిటిలోప్రామ్, ఎసిటిలోప్రామ్, ఫ్లూఆక్సిటిన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డ్రగ్స్. ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏంటి అనేది డాక్టర్ని కన్సల్ట్ చేసి తప్ప తీసుకోకూడదు. బికాస్ ఈ డ్రగ్స్ అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో అడిక్షన్స్ కూడా ఉంటాయి. సో అందుకని ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు హెల్త్ ప్రొఫెషనల్స్. ఓన్లీ అ డాక్టర్ కెన్ ప్రిస్క్రైబ్ యూ సచ్ డ్రగ్స్. డాక్టర్స్ మాత్రమే మీకు ఈ డ్రగ్స్ ఇవ్వగలరు. మీరు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి నాకు జ్వరం వచ్చింది ఒక టాబ్లెట్ ఇవ్వండి అనుకుని తీసుకునే డ్రగ్స్ కాదు ఇవి. సో అండ్ ఈ డ్రగ్స్ కూడా అలాంగ్ ద మంత్ వేసుకోవటం కన్నా సిమ్టమ్స్ వచ్చే ముందు ఆ 15 days ల్యూటియల్ ఫేజ్ అంటారు, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో వేసుకునేలాగా. అండ్ పేషెంట్ సివియారిటీని బట్టి మారిపోతుంది, ఇదర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ వేసుకోవాలా, మొత్తం వేసుకుంటే బెటరా అనేది మారిపోతుంది. అండ్ అవి ఇందాక మనం మాట్లాడుకున్నది సిఎన్ఎస్ హార్మోన్స్ గురించి. ఇప్పుడు ఓవులేషన్ అంటే నెలసరి కోసం రిలీజ్ అయ్యే హార్మోన్స్, ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ, వాటి వల్లనే ఇవన్నీ ట్రిగర్ అవుతున్నాయని మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఓవులేషన్ సప్రెషన్, ఓవులేషన్ జరగకుండా, ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా మనం ఆపేయటానికి ఏమేం మందులు వాడచ్చు అనేది. సో దానిలో ఫస్ట్ విల్ బి కంబైన్డ్ ఓసీ పిల్స్, అంటే మనం కాంట్రసెప్షన్కి వాడతాము, రెగ్యులరైజేషన్ ఆఫ్ సైకిల్స్కి వాడతాము, అన్నిటికీ వాడే డ్రగ్సే. కానీ దానిలో డ్రాస్పెరినాన్ అనే డ్రగ్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ పిఎంఎస్ ట్రీట్మెంట్, ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ డ్రాస్పెరినాన్ అనే కాంబినేషన్. అండ్ ఈ ట్యాబ్లెట్స్ నెలవారీ మొత్తం నెలంతా వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఒక 3 months వేసుకుని ఆపటం, సిమ్టమ్స్ తగ్గినాయా లేదా చూసుకోవటం, తగ్గకపోతే మళ్ళీ ఇంకో 3 months కోర్స్ ఇవ్వటమా, లేదంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటమా. పర్క్యూటేనియస్ ఈస్ట్రాడియాల్ అంటే మళ్ళీ అదే సింగిల్ హార్మోన్, ఈస్ట్రోజన్ సింగిల్ హార్మోన్ ఇవ్వటం. ఆ సింగిల్ హార్మోన్ ఎక్కువ రోజులు ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మధ్యలో ప్రొజెస్ట్రాన్ కూడా యాడ్ చేసుకోవటం. సో అట్లా చూసుకుని అన్నీ చేయడం అవుతుంది. సో అండ్ జిఎన్ఆర్హెచ్ ఎనలాగ్స్ అంటాం. ఈ డ్రగ్స్ అన్నిటికీ ఏంటంటే లాస్ట్కి డానజోల్ కానీ ఆండ్రోజన్ రిసెప్టర్ ఇవి కానీ, ఇవన్నీ ఏంటంటే లాస్ట్కి ఫైనల్గా అవి చేసే ఎఫెక్ట్ ఓవులేషన్ని తగ్గిస్తాయి. ఓవులేషన్ తగ్గింది కాబట్టి హార్మోన్స్ రిలీజ్ అవుతుంది తగ్గుతుంది కాబట్టి ఫైనల్గా మనకు వచ్చే పిఎంఎస్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో ఇవన్నీ మనం చేయలేకపోతుంది, ఇవన్నీ చేసినా సరే మెడికల్ మేనేజ్మెంట్ అంతా ఫెయిల్ అవుతుంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ ఫెయిల్ అయ్యింది అంటే లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంకా వెరీ రేర్ ట్రీట్మెంట్ సర్జరీకి వెళ్తాం. సర్జరీ అంటే ఏంటంటే సర్జరీలో గర్భసంచి అండాశయాన్ని కూడా రిమూవ్ చేయడం. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ అని ఎవరికి చెప్పవు, లాస్ట్ రిసార్ట్. మీకు చాలా సివియర్ పిఎంఎస్ ఉంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, ఏ పని చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ వర్క్ లైఫ్
ఇప్పుడు మారుగా వందర్శనం చేస్తాను. డాక్టర్ మౌనిక్ గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అన్నది వేరే విషయం, కానీ చాలామందిలో ఈ మెన్సెస్కి ముందు వచ్చే ప్రాబ్లమ్స్ చికాగ్గా ఉంటుంది డాక్టర్ గారు మాకు అని చెప్పాను. కొంతమంది భర్తలు తీసుకొస్తారు, ఎందుకంటే మా ఆవిడ ఇలా ప్రవర్తిస్తుందండి బయట వచ్చే ముందు, బయట వచ్చాక బాగానే ఉంటుందండి అంటారు. అంచేత వీటన్నిటికీ పిఎంఎస్ అనేది కారణం కనుక ఇప్పుడు డాక్టర్ గారు అన్నీ చాలా వివరంగా చెప్పారు. దాని గురించి ఎవరైనా ఏదైనా ఫేస్ చేస్తే ఇంట్లో వాళ్ళు తప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. డాక్టర్ గారు చాలా విషయాలు చాలా బాగా చెప్పారండి. మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా చిన్న టాపిక్ అవ్వచ్చు, చిన్న టాపిక్ అయినా ఎంతో ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది, ఫ్యామిలీ లైఫ్లో చాలా ముఖ్యమైనది. అంచేత డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ, వచ్చే వారం డాక్టర్ సుదీప్తి గారు ఫిజియోథెరపిస్టు. ఆవిడ లో బ్యాక్ ఏక్ అంటే నడువు నొప్పి, చాలామందికి ఆడవాళ్ళు నడువు నొప్పి కంప్లైంట్ చేస్తారు, దానికి ఫిజియోథెరపీ ఏంటి అన్న దాని గురించి డాక్టర్ సుదీప్తి గారు మాట్లాడతారు. మళ్ళీ వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.